బీహార్‌లో అమిత్ షా దిగాడు. అక్కడ తను చెయ్యాలనుకుంటున్నది చేయడం ప్రారంభించాడు. ఏంటది? అంటే జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసంతృప్తిని చల్లార్చాడు. ఆయనతో భేటీ అయ్యాడు. ఈ ఇద్దరు చెరొక 101 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల జేడీయూకి పట్టున్న స్థానాలు కూడా బీజేపీ తీసుకుంది. అదే సందర్భంలో జేడీయూకి పట్టున్నటువంటి కొన్ని స్థానాలు రామ్‌విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్‌కి ఇప్పించింది. ఆ అసంతృప్తితోనే ప్రెస్ మీట్ పెట్టి లిస్ట్‌ని రిలీజ్ చేసి అందరికి బీఫారాలు ఇచ్చే నితీష్ కుమార్ విడిగా ఇచ్చేయడంతో తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టయింది. ఆ అసంతృప్తిని తీర్చే ప్రయత్నం చేయడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో ఆటవిక రాజ్యాన్ని బీహార్‌కి రానియ్యము. బీహార్‌లో ఇప్పుడు దారికొచ్చింది. అక్కడి నుంచి పారిశ్రామిక ఎగుమతులు జరుగుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దేశం నలుమూలలకు వెళ్ళినటువంటి బీహార్ యువతకి మళ్ళీ బీహార్‌కి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం ప్రారంభిస్తున్నాం అన్నటువంటిది తాజాగా అమిత్ షా ఇచ్చినటువంటి ఉపన్యాసం. తద్వారా బీహారీల మనసు గెలిచే ప్రయత్నం ప్రారంభించింది కూటమి.